Good morning to all. This is Srinivas Potaraju, Contact Lecturer in History, GDCW వనపర్తి. ఈరోజు మనం ఖిల్జీ గురించి తెలుసుకుందాం. ఖిల్జీ వంశము 1290 నుండి 1320 మధ్యకాలంలో ఢిల్లీని పరిపాలించడం జరిగింది. ఢిల్లీని పరిపాలించినటువంటి వంశాల్లో ఖిల్జీ వంశం గొప్పదని చెప్పచ్చు. అయితే ఖిల్జీ వంశము స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ వంశ స్థాపకుడు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ బానిస వంశపు చివరి సుల్తాన్ కైకుబాద్కు సైన్యాధిపతిగా పనిచేశాడు. ఇతను క్రీస్తు శకము 1295లో కైకుబాదును సంహరించి సింహాసనాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ 1 సంవత్సర కాలము కిలోకరీను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. జలాలుద్దీన్ ఖిల్జీ తాను కూడా తురుష్క వంశస్థుడని నిరూపించుకొని ఢిల్లీలోని తురుష్క ప్రభువర్గ సమ్మతి పొంది తన రాజధానిని ఢిల్లీకి మార్చుకున్నాడు. జలాలుద్దీన్ ఖిల్జీపై బాల్బన్ బంధువైన కరా అధిపతి అయిన మాలిక్ ఛజ్జు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ మాలిక్ చర్య తిరుగుబాటును అణిచివేసి కారాకు అల్లావుద్దీన్ ఖిల్జీను రాజప్రతినిధిగా నియమించడం అనేది జరిగింది. జలాలుద్దీన్ ఖిల్జీ మంగోలుల దండయాత్రను తిప్పికొట్టడంలో మనకి చాలా సిద్ధాస్తులని చెప్పొచ్చు. అయితే ఓడిపోయినటువంటి మంగోలులలో కొందరు ఉలుగు ఖాన్ నాయకత్వంలో భారతదేశంలో స్థిరపడి ఇస్లాం మతాన్ని పుచ్చుకున్నారు. ఇస్లాం మతాన్ని పుచ్చుకున్న ఈ మంగోలులను నవీన ముసల్మానులు లేదా నయా ముస్లింలు అని పిలుస్తారు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీని ఇక్కడ జలాలుద్దీన్ ఖిల్జీని ఎస్ఆర్ శర్మ అనే చరిత్రకారుడు ఏమని వర్ణించిందంటే కనికరము గల రాజు, క్లెమెన్సీ కింగ్ అని అతన్ని అభివర్ణించడం అనేది జరిగింది. అంటే ఎందుకు కనికరం గల రాజు అని పిలిచాడు అనంటే మంగోలులను ఎవరైనా తన రాజ్యం మీద దాడి చేసిన విదేశీ వంశస్థులు ఎవరైనా వారిని బానిసలుగా చేసుకునేటువంటి రైటు వీళ్ళకు ఉంటుంది పాలకునిగా. కానీ జలాలుద్దీన్ ఖిల్జీ ఏం చేశారు, వాళ్ళు ఇస్లాం మతాన్ని స్వీకరించడం వల్ల వాళ్ళని కనికరించి వాళ్ళని నయా ముస్లిం అనేటువంటి పేరు వాళ్ళకి పెట్టి తన రాజ్యంలో వాళ్ళను విలీనం చేసుకోవడం వల్ల అతన్ని ఎస్ఆర్ శర్మ అనే చరిత్రకారుడు కనికరము గల రాజు, క్లెమెన్సీ కింగ్ అని అభివర్ణించడం అనేది జరిగింది. జలాలుద్దీన్ ఖిల్జీ సిద్ది మౌలా అను ముస్లిం సన్యాసిని రాజద్రోహం నేరం కింద ఏనుగులతో తొక్కించి అతన్ని చంపివేయడం అనేది జరిగింది. అంతేకాకుండా జలాలుద్దీన్ ఖిల్జీ థగ్గులు అని దారిదోపిడీ దొంగలను అణచివేసి వారిని బెంగాల్ ప్రాంతానికి తరలించడం అనేది జరిగింది. ఇది మనకు ఖిల్జీ వంశ స్థాపకుడైన జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క బ్రీఫ్ హిస్టరీ. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ, మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి తెలుసుకోవాలి అంటే ఈయన 1296 నుండి 1317 వరకు ఈయన రాజ్యపాలన చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ వంశంలో గొప్పవాడు. చిన్నతనంలోనే ఢిల్లీని అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ చాలా చిన్నతనంలోనే ఆయన కారా ప్రాంతానికి అధిపతిగా పనిచేయడం అనేది జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ యాదవ రాజ్యంపై దండెత్తి
రామచంద్రదేవ తర్వాత శంకరదేవలను ఓడించాడు. రామచంద్రదేవ నుండి అపార ధనరాశులను అల్లావుద్దీన్ ఖిల్జీ గ్రహించాడు, అంటే సంగ్రహించడం జరిగింది. తర్వాత క్రీస్తు శకం 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ విద్రోహానికి పాల్పడి జలావుద్దీన్ ఖిల్జీని కారా వద్ద అతన్ని సంహరించడం అనేది జరిగింది. అయితే జలాలుద్దీన్ ఖిల్జీ భార్య మాలికా జహానా తన చిన్న కుమారుడు ఇబ్రహీం లేదా ఖాదిర్ ఖాన్ ఫక్రుద్దీన్ను సుల్తాన్గా ప్రకటించి తన పెద్ద కుమారుడైన అర్కాలీ ఖాన్ను ముల్తాన్ నుండి ఢిల్లీకి రమ్మని ఆదేశం పంపించినట్టు మనం చూస్తున్నాం. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ వారిని ఓడించి ఢిల్లీలోని బాల్బన్ భవనంను ఆక్రమించాడు. ఈయన ఢిల్లీలోని బాల్బన్ భవనంను ఆక్రమించడం అనేది జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 3, 1296న అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాను అయ్యాడు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మంగోలులు 12 సార్లు దాడి చేసినట్టు మనం చూస్తుంటాం. క్రీస్తు శకం 1305లో మంగోలులను నిలువరించడానికి పంజాబ్లోని డీపాల్పూర్ వద్ద గాజీ మాలిక్ను రాజప్రతినిధిగా చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తనకు తాను 2వ అలెగ్జాండర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. తనకు తానుగా 2వ అలెగ్జాండర్గా చెప్పుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ తన నాణాలపై సికిందర్ ఈ ఇన్నా అనే బిరుదు ధరించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఖలీఫాకు సమానమైన అమీన్ అల్ ఖిలాఫత్ నాజిర్ అమీర్ అల్ ముమినా అను బిరుదు ధరించాడు. మళ్ళీ ఒకసారి విందాము. అల్లావుద్దీన్ ఖిల్జీ ఖలీఫాకు సమానమైన, అంటే ముస్లిం మత గురువు వాళ్ళకి ఖలీఫాలు ఉంటారు, ఖలీఫాకు సమానమైన అమీన్ అల్ ఖిలాఫత్ నాజిర్ అమీర్ అల్ ముమినా అను బిరుదు ధరించాడు. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనకు ముందు ఉన్నటువంటి కొంత చరిత్రను మనం తెలుసుకుంటాం. తర్వాత దక్షిణ భారతదేశంపై దండయాత్రలు. అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనం అధిష్ఠించిన తర్వాత దక్షిణ భారతదేశంపై అతను దండయాత్రలు చేయడం అనేది జరిగింది. ఈ క్రీస్తు శకం 1307లో ఈయన దేవగిరిపై దండెత్తాడు. రామచంద్రదేవుడు దేవగిరిలో కప్పం కట్టడానికి నిరాకరించడం, 2వ కర్ణదేవునికి ఆశ్రయం ఇవ్వడం ఈ దండయాత్ర ముఖ్య కారణాలుగా మనం చెప్పచ్చు. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనం అధిష్ఠించిన వెంటనే ఉత్తర భారతదేశం మీద దండయాత్రలు, దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు చేసి సామ్రాజ్యాన్ని ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో అతను ఉండడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి దక్షిణ దేశ దండయాత్రల్లో చూసినట్లయితే క్రీస్తు శకం 1307లో ఈయన దేవగిరిపై దండెత్తాడు. అసలు దేవగిరిపై దండెత్తడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, రామచంద్రదేవుడు కప్పం కట్టడానికి నిరాకరించడం, 2వ కర్ణదేవునికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఈ దండయాత్రకు చేయవలసి వచ్చింది. అయితే ఈ యుద్ధంలో రామచంద్రదేవుడు ఓడిపోయి అల్లావుద్దీన్ ఖిల్జీకి సామంతరాజుగా ఆయనను ఉండడానికి అంగీకరించడం అనేది జరిగింది. అయితే 2వ కర్ణదేవుని కుమార్తె అయిన దేవలదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన ఖిజిర్ ఖాన్కు ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. 2వ కర్ణదేవుని కుమార్తె అయిన దేవలదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన ఖిజిర్ ఖాన్కు ఆమెను
ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. దేవగిరిపై దండెత్తడానికి పూర్వము క్రీస్తు శకం 1303లో మాలిక్ కపూరు వరంగల్పై దండెత్తి విఫలమయ్యాడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, దేవగిరిపై దండెత్తడానికి ముందు అలావుద్దీన్ ఖిల్జీ సేనాని అయిన మాలిక్ కపూర్ 1313లో వరంగల్పై దండెత్తి అతను విఫలం చెందడం అనేది జరిగింది. క్రీస్తు శకం 1309లో రామచంద్ర దేవుని సహాయంతో వరంగల్పై దండెత్తి ఆనాటి కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించడం అనేది జరిగింది. ఇది అప్పుడు క్రీస్తు శకం 1309లో మన రామచంద్ర దేవుని సహాయంతో వరంగల్పై దండెత్తి కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించడం అనేది జరిగింది. మాలిక్ కపూరు రెండవ ప్రతాపరుద్రుడి నుండి విజయం సాధించిన వెంటనే మాలిక్ కపూరు రెండవ ప్రతాపరుద్రుడి నుండి 100 ఏనుగులు, 7000 గుర్రాలు, వజ్ర వైడూర్యాలు, విలువైనటువంటి గొప్ప సంపదలను ఢిల్లీకి తరలించడం అనేది జరిగింది. 100 ఏనుగులను, 7000 గుర్రాలను, వజ్ర వైడూర్యాలతో కూడిన అపారమైన గొప్ప సంపదను ఆనాడు వరంగల్ నుండి రెండవ ప్రతాపరుద్రుడి నుండి ఢిల్లీకి తరలించడం అనేది జరిగింది. అంతేకాకుండా అమీర్ ఖుస్రో 1000 ఒంటెలపై అపారమైన ధనరాశులతో మాలిక్ కపూర్ ఢిల్లీ చేరాడు అని అభివర్ణించడం అనేది జరిగింది. అమీర్ ఖుస్రో అనేటువంటి చరిత్రకారుడు, గొప్ప రచయిత అయిన అమీర్ ఖుస్రో 1000 ఒంటెలపై అపారమైన ధనరాశులతో మాలిక్ కపూరు ఢిల్లీ చేరాడు అని రాయడం అనేది జరిగింది. అంటే అంతటి విలువైనటువంటి సంపదను అంత పెద్ద మొత్తంలో వరంగల్ నుండి రెండవ ప్రతాపరుద్రుని నుండి ఢిల్లీకి తరలించినట్టు మనం వారి రచనల వల్ల తెలుస్తుంది. క్రీస్తు శకం 1311లో మాలిక్ కపూరు హోయసాల రాజ్యంపై దండెత్తి ద్వార సముద్రంను ఈయన ముట్టడించడం అనేది జరిగింది. ఈ యుద్ధంలో మాలిక్ కపూరు ద్వార సముద్ర యుద్ధం అంటే హోయసాల యుద్ధంలో మాలిక్ కపూరు 3వ వీరబల్లాలుడిని ఓడించి ద్వార సముద్రంలోని దేవాలయాన్ని కొల్లగొట్టి అపార ధనరాశులను ఇతను కానుకలుగా పొందాడని మనం చూస్తున్నాం. హోయసాల సామ్రాజ్యంపై దండెత్తి 3వ వీరబల్లాలుడిని ఓడించి అతని నుండి అపారమైనటువంటి సిరి సంపదలను దోసుకోవడం జరిగింది మాలిక్ కపూర్. ఈయన అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని. 3వ వీరబల్లాలుడు అలావుద్దీన్ ఖిల్జీకి సామంతుడు అయినాడు. ఈ సమయంలో సుందరపాండ్య, వీరపాండ్యలకు వారసత్వ పోరాటం అనేది జరుగుతుంది. సుందరపాండ్య, వీరపాండ్యలకు. అయితే ఇక్కడ మనకి అంటే ఈ సుందరపాండ్యుడిని ఓడించి అంటే వీరపాండ్యుడు సుందరపాండ్యుడిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు మాలిక్ కపూర్. అయితే మాలిక్ కపూరు వీరపాండ్యను ఓడించి సుందరపాండ్యుడు అలావుద్దీన్ ఖిల్జీ సామంతునిగా మార్చాడు. అంటే ఇక్కడ మనకి సుందరపాండ్యుడు మనం ఇక్కడ చూస్తున్నాం, వీరపాండ్యుడు సుందరపాండ్యుడిని ఓడించాడు, రాజ్యాన్ని ఆక్రమించడం అనేది జరిగింది. కానీ మాలిక్ కపూర్ ఏం చేశాడు? వీరపాండ్యుడిని ఓడించి సుందరపాండ్యునికి రాజ్యాన్ని ఇచ్చేసి అతన్ని సామంతుడిగా చేసుకొని అతని నుండి కూడా అపారమైన ధనరాశులు ఎత్తికెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇది దక్షిణ దేశ దండయాత్రలుగా మనం చెప్పచ్చు. మనం ఉత్తర భారతదేశ దండయాత్రలు, అలావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి ఉత్తర భారతదేశ దండయాత్రలను పరిశీలిద్దాం. క్రీస్తు శకం 1299లో అలావుద్దీన్ ఖిల్జీ
ఉలుగు ఖాన్ మరియు నుస్రత్ ఖాన్లను గుజరాత్ పైకి పంపాడు. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ ఉలుగు ఖాన్ మరియు నస్రత్ ఖాన్ లేదా నుస్రత్ ఖాన్లను గుజరాత్ పైకి పంపాడు. కానీ వాఘేల రాజైన రెండవ కర్ణదేవను ఓడించి ఆయన భార్య అయిన కమలాదేవిని అలావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకున్నాడు. ఎవరి భార్యని అంటే వాఘేల రాజైన రెండవ కర్ణదేవను ఓడించి రెండవ కర్ణదేవుని భార్య అయినటువంటి కమలాదేవిని అలావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకోవడం అనేది జరిగింది. రెండవ కర్ణదేవుడు తన కుమార్తె అయిన దేవలదేవితో దేవగిరికి పారిపోయాడు. అక్కడ రామచంద్రదేవ వద్ద ఆశ్రయం పొందినట్టు మనం చూస్తుంటాం. అయితే గుజరాత్ నుండి లభించినటువంటి యుద్ధ పరిహారాలు పంచుకునే విషయంలో గొడవ జరిగిన నవీన ముస్లింలు అలావుద్దీన్ ఖిల్జీ ఊచకోత కోయించాడు. అయితే ఇక్కడ గుజరాత్ మీద వీళ్ళు దాడులు చేయడం వల్ల అక్కడ లభించినటువంటి యుద్ధ పరిహారాలు, అక్కడ లభించినటువంటి సొమ్మును పంచుకునేటువంటి సమయంలో నయా ముస్లింలు, అంటే వీళ్ళు మన మంగోలులు అని చెప్పినాం, ఈ నయా ముస్లింలు ఈ ఖిల్జీ వారసులకు మధ్యన జరిగినటువంటి గొడవలలో నయా ముస్లింలను అలావుద్దీన్ ఖిల్జీ విచక్షణరహితంగా ఊచకోత కోయించాడు. దీంతోనే గుజరాత్ నుండి అలావుద్దీన్ ఖిల్జీ సైన్యంలో చేరిన మాలిక్ కపూరు తర్వాత కాలంలో మనం చూస్తూ ఉంటాం దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు చేయడానికి అతను పూనుకోవడం అనేది జరిగింది. క్రీస్తు శకం 1301లో నవీన ముసల్మాన్లకు ఆశ్రయం ఇచ్చాడనేటువంటి నెపం మీద రణతంబోర్ మీదికి తన సైన్యాన్ని అలావుద్దీన్ ఖిల్జీ పంపడం అనేది జరిగింది. ఆనాటి రణతంబోర్ను పరిపాలిస్తున్నటువంటి హిందూ రాజు ఎవరంటే హమ్మీర దేవుడు. రణతంబోర్ పాలకుడు ఎవరు? హమ్మీర దేవుడు. క్రీస్తు శకం 1303లో అలావుద్దీన్ ఖిల్జీ గుహీలా రాజపుత్రులకు చెందిన మేవారు కోటను ఆక్రమించడం అనేది జరిగింది. ఈ మేవారు కోట ఆక్రమణలో జరిగిన భీకర యుద్ధం తర్వాత రాణా రతన్ సింగ్ను ఓడించి వారి రాజధాని చిత్తోడ్గఢ్ని అలావుద్దీన్ ఖిల్జీ ఈజీగా ఆక్రమించుకోవడం జరిగింది. అయితే చిత్తోడ్గఢ్లో ఉన్నటువంటి రాణి పద్మినితో సహా అంతఃపుర స్త్రీలు తమ ఆత్మ పరిరక్షణ కోసం, లేదంటే తమ శీలాన్ని అంటే తమ పవిత్రతను కాపాడుకోవడం కోసం వాళ్ళు స్త్రీలు జౌహార్ ప్రకటించి అందరూ సామూహిక అగ్ని ప్రవేశం చేశారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. చిత్తోడ్గఢ్ను ఆక్రమించేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాణా రతన్ సింగ్ను ఓడించిన సమయంలో రతన్ సింగ్ భార్య అయినటువంటి రాణి పద్మినితో సహా అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళు జౌహార్ ప్రకటించి అగ్ని ప్రవేశంలో అగ్నిలో దూకడం అనేది జరిగింది. తర్వాత చిత్తోడ్కు ఖిజిర్ ఖాన్ అంటే అలావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన ఖిజిర్ ఖాన్ను అలావుద్దీన్ ఖిల్జీ రాజప్రతినిధిగా నియమించాడు. దీంతో చిత్తోడ్కు ఖిజిరాబాద్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఇది ఉత్తర భారతదేశం మీద అలావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి దండయాత్రలుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మార్కెట్ సంస్కరణలు. భారతదేశ చరిత్రలో అలావుద్దీన్ ఖిల్జీకి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటిది ఏంటిది అంటే మార్కెట్ సంస్కరణలుగా మనం చెప్పొచ్చు. అంటే గొప్ప పేరు ప్రతిష్టలను తీసుకొచ్చింది అలావుద్దీన్ ఖిల్జీకి మార్కెట్ సంస్కరణలుగా మనం చెప్తాం. అయితే అలావుద్దీన్ ఖిల్జీ నిరంతర యుద్ధాల కొరకు, మంగోలుల దండయాత్ర నుండి రక్షణ కొరకు అతిపెద్ద సైన్యాన్ని పెంచి పోషించవలసి వచ్చింది.
ఈయన సైన్యంలో 4,75,000 మంది సైనికులు ఉండేవారు. ఈయన సైన్యంలో ఎంతమంది ఉండేవారు? 4,75,000 మంది సైనికులు ఉండేవారు. ఒక్కొక్క సైనికునికి సంవత్సరానికి జీతము 234 టంకాలు. ఎంత జీతం ఇచ్చేవాడు? 234 టంకాల జీతంను చెల్లించేవాడు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఒక టంకా నేటి రూపాయితో సమానం. ఒక టంకా నేటి రూపాయితో సమానము. ఈడ టాంఘే అని పడింది, టంకా అనుకోలే. ఒక టంకా నీటి అని పడింది, దయచేసి ఎరేజ్ చేసుకోండి. నేటి, ఒక టంకా నేటి రూపాయితో సమానము. కనుక అతి తక్కువ జీతంతో సైనికులకు జరుగుబాటు కావడానికి చాలా ఇబ్బంది ఉండేది. ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ సైనిక సంస్కరణలకు, సైనిక జీతభత్యాలకు కానీ, రాజ్య పరిరక్షణకు అయ్యేటువంటి ఖర్చులను పెంపొందించడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు చేయవలసి వచ్చింది. అందుకే అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణల కింద అనేక నిత్యావసర వస్తువుల నుండి విలాసవంతమైన వస్తువుల వరకు అన్నింటికి ధరలను నిర్ణయించాడు. అంటే సామాన్యమైన వస్తువుల మీద కానీ, విలాసవంతమైన వస్తువుల మీద కూడా అనేక రకాలుగా ఆయన ధరలను నిర్ణయించడం అనేది జరిగింది. మనకి ఇక్కడ మనం చూస్తున్నాము, అల్లావుద్దీన్ ఖిల్జీ రైతులు వ్యాపారస్తులకు అమ్మే ధరలు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇటు రైతులకు అటు వ్యాపారస్తులకు అమ్మేటువంటి ధరలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అయితే మనం ఇక్కడ కొన్ని చూడొచ్చు. ఏంటి అంటే, మార్కెట్ సంస్కరణల్లో ఈయన వ్యాపారస్తులు ప్రభుత్వ మార్కెట్లోనే అన్ని వస్తువులను అమ్మాలి, పైగా వాళ్ళ వ్యక్తిగత మార్కెట్లో అమ్మడానికి వీలు లేదు. అయితే ఈయన మార్కెట్ సంస్కరణను పర్యవేక్షించడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ దివాన్-ఇ రిసాయత్ అనే ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దివాన్-ఇ రిసాయత్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. ఈ మంత్రిత్వ శాఖ కింద షహానాయి మండి అనేటువంటి అధికార యంత్రాంగం పనిచేసేది. అయితే షహనాయి మండి అధికారులు సరాయి అదల్పై నేతలుగా పనిచేసేవారు, ప్రభుత్వ నేతలుగా. అంటే షహనాయి మండి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ నేతలుగా ఈ మార్కెట్ సంస్కరణలో వాళ్ళు పనిచేసినట్టు మనం చూస్తున్నాం. ఇకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన సంస్కరణలు, ఇవి మార్కెట్ సంస్కరణలు. మళ్ళీ పరిపాలన సంస్కరణలు చూద్దాం. అల్లావుద్దీన్ ఖిల్జీ దివాన్-ఇ రిసాయత్గా యాకూబ్ అను అతడిని నియమించాడు. షహానాయి మండి అధికారిగా మాలిక్ మక్బుల్ను నియమించాడు. యాకూబు, మాలిక్ మక్బుల్లు అల్లావుద్దీన్ ఖిల్జీకు అత్యంత విశ్వాసపాత్రులుగా వీళ్ళు మెలిగేవారు. ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ బరీదులు అను గూఢచారుల నుండి ప్రతి నిత్యము మార్కెట్ ధరల వివరాలను తెలుసుకుంటూ ఉండేవాడు. అంటే ఒక సిఐడిని పెట్టుకున్నాడు. వాళ్ళని మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే, వాళ్ళను అంటే బరీదులు అన్నటువంటి గూఢచారి వ్యవస్థను ఆయనే నియమించుకొని మార్కెట్లో జరిగేటువంటి ప్రతి ధరలను, లేదంటే మార్కెట్లో జరిగే తూనికలు కొలమానాల్లో తేడా రాకుండా వాటి మీద పర్యవేక్షణ చేయడానికి రాజుకు ఎప్పటికప్పుడు ఈ అధికారుల మీద కూడా
పర్యవేక్షణ చేయడానికి ఈ బరీదులు అనేటువంటి గూఢచార వ్యవస్థను అలావుద్దీన్ ఖిల్జీ పెట్టుకోవడం అనేది జరిగింది. పర్సనల్ రిక్రూట్మెంట్ అనమాట. తర్వాత మార్కెట్ సంస్కరణలు ఉల్లంఘించిన వారిని అలావుద్దీన్ ఖిల్జీ అత్యంత కఠినంగా క్రూరంగా శిక్షించేవాడు. అయితే అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ధరలు పరిమితంగా ఉండేవి. అలావుద్దీన్ ఖిల్జీ తదుపరి గియాజుద్దీన్ తుగ్లక్ కాలంకి వచ్చేసరికి ధరలు మరింతగా పడిపోయాయి. ఢిల్లీ సుల్తానుల కాలంలో మొత్తం మీద ఇబ్రహీం లోడి పాలనలో ధరలు అతి తక్కువగా ఉండేవి. పంటలు తక్కువగా పండినప్పుడు రైతులు, ఎక్కువగా పండినప్పుడు వ్యాపారస్తులు దెబ్బతినేవారు. ఢిల్లీ సుల్తానులలో రాజకీయాలను, మతాన్ని వేరు చేసినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. అయితే అలావుద్దీన్ ఖిల్జీ ఒక కొటేషన్ చెప్పేవాడు. ఏంటంటే, నేనెప్పుడు విజ్ఞాన గ్రంథాన్ని కానీ లేదా మత గ్రంథాన్ని కానీ చదవలేదు, కానీ నేను ముస్లిం మతానికి చెందిన ఒక గొప్ప ముస్లింను అని అలావుద్దీన్ ఖిల్జీ ప్రకటించుకోవడం జరిగింది. మరొకసారి వినండి, అలావుద్దీన్ ఖిల్జీ ఏమని చెప్పుకున్నాడంటే, నేనెప్పుడు విజ్ఞాన గ్రంథాన్ని కానీ లేదా మత గ్రంథాన్ని కానీ చదవలేదు, కానీ నేను ముస్లిం మతానికి చెందిన ఒక గొప్ప ముస్లింను అని అలావుద్దీన్ ఖిల్జీ ప్రకటించుకున్నాడు. అయితే పరిపాలనలో అస్తవ్యస్తంగా ఉండడానికి 4 రకాల కారణాలను అలావుద్దీన్ ఖిల్జీ విశ్లేషించాడు. ఆ 4 ఏంటి అంటే, నెంబర్ 1 సుల్తానుల నిర్లక్ష్యము, సెకండ్ 1 ప్రభు వర్గానికి అపరిమిత అధికారాలు ఇవ్వడము, థర్డ్ 1 రెవెన్యూ అధికారులలో అవినీతి ఏర్పడము, ఫోర్త్ 1 మత్తు పానీయాలు. ఈ 4 కారణాలను అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉండడానికి ఈ 4 కారణాలను అతను విశ్లేషించడం అనేది జరిగింది. కాబట్టి అలావుద్దీన్ ఖిల్జీ ప్రభు వర్గం జరుపుకునే విందులు, వినోదాలపై ఆంక్షలు విధించాడు. అలాగే ప్రభు వర్గంలో అంతర్వివాహాలను నిషేధించాడు. తర్వాత మత్తు పానీయాలను కూడా నిషేధించాడు. అలావుద్దీన్ ఖిల్జీ గుర్రాలకు రాజముద్రలు వేయు దాగ్, ఇది బాగా గుర్తుంచుకోండి, దాగ్ అనేటువంటి ముద్రను, అంటే ఒక పద్ధతి ముద్రను ఆయన గుర్రాల మీద వేసే ముద్రను ప్రవేశపెట్టడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ హులియా అనే ఒక సైనిక పట్టికలను, అంటే సైనికులకు సంబంధించిన ఆలవాలను, వారికి సంబంధించినటువంటి పుట్టుమచ్చలు కానీ, హైట్ కానీ, పర్సనాలిటీ కానీ, కలర్ కానీ, వీటికి సంబంధించినటువంటి పట్టికలను రిజిస్టరు చేయించాడు. దాన్నే హులియా అంటాం. హులియా అంటే ఒక సైనిక రిజిస్టర్, అంటే సైనిక పట్టికల రిజిస్టర్గా మనం చెప్పవచ్చు. అయితే అలావుద్దీన్ ఖిల్జీ సాధారణంగా సైనికులకు జీతభత్యాలను ధన రూపంలోనే ఇచ్చేవాడు. అంతకుముందు భూములు ఇచ్చేవాడు, కానీ అలావుద్దీన్ ఖిల్జీ ధన రూపంలోనే వారికి జీతభత్యాలను ఇచ్చేవాడు. అలావుద్దీన్ ఖిల్జీ దివానీ ముస్తఖరాజ్ అనే మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టాడు. ఇది రెవెన్యూ బకాయిలను వసూలు చేసేటువంటి శాఖ. దివానీ మస్తఖరాజ్ అనేటువంటి శాఖ ఏంటంటే రెవెన్యూ బకాయిలను, ఎవరైతే రెవెన్యూ కట్టకుండా బకాయిలు ఉన్నాయో వాళ్ళను వసూలు చేసేటువంటి అధికారము ఈ దివానీ మస్తఖరాజ్కు అప్పచెప్పడం అనేది జరిగింది. ఈ మస్తఖరాజ్ అనే అధికారులు ప్రాంతాలు, రాష్ట్రాలుగా 2 రెవెన్యూ వసూళ్లు జరిగే విధానాన్ని వారు పర్యవేక్షించేవారు. అలావుద్దీన్ ఖిల్జీ పండిన పంటలో సగము, అంటే 1/2 వంతు లేదా 50% పన్నుగా వసూలు చేశాడు. రైతులు ధన రూపంలో లేదా ధాన్య రూపంలో కానీ పన్ను కట్టవచ్చు. అలావుద్దీన్ ఖిల్జీ జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేశాడు. ఈనాం, వక్ఫ్, పాల భూములను ప్రభుత్వపరం చేశాడు. ఇనాంలు కానీ, వక్ఫ్ భూములను కానీ, పాలకవర్గ భూములను ప్రభుత్వపరం చేయడం అనేది జరిగింది. ఇనాం భూములు అనగా దానంగా ఇచ్చినటువంటి భూములు, వక్ఫ్ భూములు అనగా మత పోషణకై దానంగా నిర్దేశించిన భూములు, పాలక భూములు అనగా రైతులకు దానంగా ఇచ్చిన వంశపారంపర హక్కులు కలిగిన భూములు. అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీలో అలై దర్వాజాను కట్టించాడు. ఈయనే ఢిల్లీలో అలై దర్వాజాను నిర్మించడం అనేది జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీకి సమీపంలో సిరి కోటను ఈయన కట్టించాడు. అలాగే జూన్ 2, 1316 అలావుద్దీన్ ఖిల్జీ మరణించడం అనేది జరిగింది.
జూన్ 2, 1316న అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుని ఖైతూ చేసి మాలిక్ కఫూర్ 36 రోజుల పాటు రాక్షస పాలన చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని అయినటువంటి మాలిక్ కఫూర్ తన కుమారుడిని ఖైదీ చేసి 36 రోజుల పాటు రాక్షస పాలన చేసినట్టు చూస్తాం. ఢిల్లీలోని ప్రభువర్గము తిరుగుబాటు చేసి మాలిక్ కఫూర్ను సంహరించి కుతుబుద్దీన్ ముబారక్ షాను సుల్తాన్ చేయడం అనేది జరిగింది. కుతుబుద్దీన్ ముబారక్ షా ఇతను 1316 నుండి 1321 వరకు ఢిల్లీకి సుల్తాన్గా ఉన్నాడు. ముబారక్ షా తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. ఖిల్జీ వంశంలోని చివరివాడు నసీరుద్దీన్ ఖుస్రో షా. ఢిల్లీ వంశంలో అంటే ఖిల్జీ వంశంలో ఢిల్లీని పరిపాలించిన ఖిల్జీ వంశంలో చివరివాడు ఎవరంటే నసీరుద్దీన్ ఖుస్రో షా. నసీరుద్దీన్ ఖుస్రో షా. మిగిలిన మనము ఈ తుగ్లక్ వంశం గురించి మరొక క్లాస్లో వివరించుకునే ప్రయత్నము చేద్దాము. ఇది మనకు ఖిల్జీ వంశ పాలకుల ఢిల్లీని పరిపాలించిన ఖిల్జీ వంశ పాలకుల యొక్క చరిత్రను మనం ఈరోజు తెలుసుకున్నాం. అందరికీ నమస్తే, బాయ్.